నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. శివో అభిషేక ప్రియ అన్నారు పెద్దలు. అంటే శివుడు అభిషేక ప్రియుడు. కాసిన్ని నీళ్లు లింగం పైన పోస్తే సంతోషించి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. నిశ్చలమైన భక్తితో ఉద్ధరణుడు జలం అభిషేకించినా ఆయన సుప్రసన్నుడవుతాడు, మన అభీష్టాలు నెరవేరుస్తాడు. అందుకే ఆయనను భోలా శంకరుడు అన్నారు. హిందువులు అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. అలా మనం వినియోగించే ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంటుంది. ఒక్కొక్క ప్రత్యేకం పరమార్థం కూడా కలిగి ఉంటాయి. అవి తెలుసుకోవడం వల్ల నిత్య ఆరాధకులకు ఎంతో సౌకర్యంగా కూడా ఉంటుంది. శివుణ్ణి ఏ అభిషేక ద్రవ్యాలతో పూజిస్తే ఏ ఫలితం వస్తుందో ఒక్కసారి తెలుసుకుందాం. భక్తులు కార్తీక మాసంలో అలాగే శ్రావణ మాసంలో కూడా వివిధ పూజా ద్రవ్యాలతో శివుడిని అభిషేకించడం మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇలా అభిషేకించడం వల్ల స్వామివారి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చని పండితులు చెప్తున్నారు. ఆవు పాలతో శివుడిని అభిషేకిస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. ఆవు పెరుగుతో శివుడికి అభిషేకం చేసినట్లయితే ఆరోగ్యం, బలం చేకూరుతుంది. ఆవు నేతితో అభిషేకించినట్లయితే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. చెరుకు రసం లేదా పంచదారతో అభిషేకం చేసినట్లయితే దుఃఖ నాశనం జరుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది. తేనెతో అభిషేకం చేసినట్లయితే తేజో వృద్ధి జరుగుతుంది. భస్మ జలంతో అభిషేకించినట్లయితే మహాపాపహరణం జరుగుతుంది. సుగంధోదకంతో అభిషేకించినట్లయితే పుత్రలాభం కలుగుతుంది. పుష్పోదకంతో అభిషేకించినట్లయితే భూలాభం కలుగుతుంది. బిల్వజలంతో అభిషేకించినట్లయితే భోగ భాగ్యాలను అనుభవిస్తారు. నువ్వుల నూనెతో అభిషేకించినట్లయితే అపమృత్యు హరణం జరుగుతుంది. రుద్రాక్షోదకంతో అభిషేకించినట్లయితే మహా ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. సువర్ణ జలంతో అభిషేకించినట్లయితే దరిద్ర నాశనం జరుగుతుంది. అలాగే అన్నాభిషేకం చేసినట్లయితే సుఖ జీవనం ప్రాప్తిస్తుంది. ద్రాక్ష రసంతో అభిషేకిస్తే సకల కార్యాభివృద్ధి కలుగుతుంది. నారికేళ జలంతో అభిషేకిస్తే సర్వ సంపద వృద్ధి చెందుతుంది. ఖర్జూర రసంతో అభిషేకిస్తే శత్రు నాశనం కలుగుతుంది. దూర్వోదకం అంటే గరిక జలంతో అభిషేకిస్తే ద్రవ్య ప్రాప్తి కలుగుతుంది. ధవళోదకంతో అభిషేకిస్తే శివ సాన్నిధ్యం పొందుతారు. గంగోదకంతో అభిషేకిస్తే సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి కలుగుతుంది. కస్తూరి జలంతో అభిషేకిస్తే చక్రవర్తిత్వం ప్రాప్తిస్తుంది. నేరేడు పళ్ల రసంతో అభిషేకిస్తే వైరాగ్య ప్రాప్తి కలుగుతుంది. నవరత్న జలంతో అభిషేకిస్తే ధాన్య గృహ ప్రాప్తి కలుగుతుంది. మామిడి పండు రసంతో అభిషేకిస్తే దీర్ఘ వ్యాధి నాశనం కలుగుతుంది. పసుపు కుంకుమతో అభిషేకిస్తే మంగళప్రదంగా చెప్తారు. విభూదితో అభిషేకిస్తే కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుందని మన పండితులు చెబుతున్నారు. విష్ణువు అలంకార ప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడిగా చెప్తారు. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తారు. కాబట్టి అభిషేక ప్రియుడైనటువంటి శివుడికి కొద్దిగా నీళ్లు పోయడం వల్ల జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే మానవ జీవితానికి, అలాగే సుఖ జీవితానికి కావలసినవన్నీ కూడా, ఇహపర యోగ్యతలన్నీ కూడా సమకూరుతాయని పండితులు చెప్తున్నారు. ఓం నమ శివాయ.